సో ప్రసాద్ గారు, సో ఓవరాల్గా మీరు మేనిఫెస్టోని థరోగా చదివారు, చూశారు. సో ఆ డెప్త్ అర్థం చేసుకున్నారు. సో ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ బీజేపీ మేనిఫెస్టోని? మాకు కూడా డీకోడ్ చేయండి. మొదటిగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. అలాగే రఘునందన్ గారు మీకు నమస్కారం అండి. సో మనం ముఖ్యంగా మోదీ గారి గవర్నమెంట్ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే వాళ్ళు సాధించింది ఏంటంటే ప్రజల్లో నమ్మకం అన్నమాట. సో మోదీ గారు అంటే ఒక నమ్మకం, వారు ఏమైనా చెప్పారంటే అయ్యి తీరుతుందన్న నమ్మకం అన్నమాట. సో అలాగే వాళ్ళు ఆయన చూస్తున్న విజన్ ఏంటంటే 2047 అప్పటికల్లా వికసిత్ భారత్ అవ్వాలి అంటే ఏమేం చెయ్యాలి, మనం ఏం చేస్తే అవుతుంది ఏంటంటే ఇంక ఈ ఎలక్షన్ల గురించి మేనిఫెస్టో మంచి డీటెయిల్ గా ఇచ్చారు. సో మనకి ఉన్న ఈ గంట సేపు ప్యానల్ డిస్కషన్ లో మొత్తం అన్ని పాయింట్లు డీటెయిల్ గా డిస్కస్ చేయడం చాలా కష్టము. కానీ క్లుప్తంగా వివిధ వర్గాలకి మోదీ గారు గవర్నమెంట్ వారిది ఏమేం ప్లాన్ చేశారనేది మనం చర్చిద్దామండి. సో మొదటిగా యాక్చువల్ మనం చూస్తే ఇక్కడ పేదలకు వారు ఏమనుకుంటున్నారంటే ఈ ఫ్రీ రేషన్ ఏదైతే ఉందో మనకి ఈ కోవిడ్ టైంలో వచ్చింది, అది ఇంకొక 5 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది అని. అంటే మనకి ఎంతైనా మనకి ఈ పావర్టీ ఎలివేషన్ ఇవి చేసామన్నప్పటికీ కూడా ఇంకా జనాలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కొంచెం శక్తిని ఇవ్వాల్సిందే. సో దాని గురించి ఏంటంటే మనకి ఈ పప్పు ఉప్పులు, అదే నార్త్ లో అయితే మనకి వీట్ ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో అది ఇంకొక మనకి 2020 నుంచి దగ్గర 80 కోట్ల ప్రజలకి వాళ్ళకి అందాయి అనమాట. ఈ రేషన్ కంటిన్యూ చేస్తామన్నారు. సో అలాగే ఇంకా ఉచిత అంటే మంచి క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే 5 లక్షల వరకు పేదలకు ఆయుష్మాన్ భారత్ కింద వారికి ఈ యోజన ఏదైతే ఉందో ఫ్రీ హెల్త్ ట్రీట్మెంట్, ఆ ఇన్సూరెన్స్ ఇనిషియేటివ్ ఏవైతే ఉందో అది కంటిన్యూ వస్తుంది. సో ఇంకోటి ముఖ్యమైనది మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాంగ్రెస్ ఐఎన్డిఏ వాళ్ళు చెప్పింది మీకు ఇవి ఫ్రీ ఇచ్చేస్తాం అవి ఫ్రీ ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. కానీ వీరు ఏం చెప్తున్నారంటే మేము కూడా ఇస్తాం మీకు, అంటే మనకి సోలార్ ఎనర్జీ ద్వారా మీకు రాయితీ ఇస్తాము ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆ ప్యానెల్స్, దాని నుంచి మీకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ వస్తుందని పేదలకి ఇస్తున్నారు అనమాట. అది ఎన్నో విధాలుగా మనకి తోడ్పడుతుంది. ఒకటి ఏంటంటే మన ఎలక్ట్రిక్ బోర్డ్స్ కి వాటి మీద ఎక్కువ బర్డెన్ పడకుండా, అలాగే మనకి ఎన్వైరన్మెంట్ పరంగా కూడా మనకి ఎక్కువ పొల్యూషన్ లేకుండా సోలార్ ని యూజ్ చేసుకుని మనకి అది జనరేట్ చేస్తుంది అనమాట. అది చాలా మంచి పథకం అనమాట. ఇంకోటి మనకి నారీ శక్తి, మోదీ గారు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది స్త్రీలకు అనమాట. ఏంటి వాళ్ళకి ఎలా చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో వారిది ఏంటంటే ఒకటి లక్పతి దీది అనే ఒకటి వాళ్ళు తీసుకొచ్చారనమాట. అంటే ప్రతి ఊర్లలో గ్రామ స్థాయిలో ఏంటంటే ప్రతి మహిళ ఒక లక్పతి అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు ఈ పథకం. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఒక 1 crore రీచ్ అయిపోయారు అనమాట వాళ్ళు పెట్టుకున్న టార్గెట్. ఇప్పుడు దాన్ని 3 కోట్లు చేయాలని వాళ్ళ ప్రతిపాదన. సో దాని గురించి ప్రణాళికలు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు అనమాట. సో అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి కానివ్వండి, ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో మనకి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది, అటు ఇక్కడ కూడా డ్వాక్రా పథకాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఇంకా సహాయం ఆన్లైన్ ఇనిషియేటివ్స్ కానీ, ఇప్పుడు ONDC ఇవి ఉన్నాయి. లేకపోతే మనకి ఉత్తరప్రదేశ్ లో చూసాము, ఒక డిస్ట్రిక్ట్ లో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఆ ప్రోడక్ట్ లను ఎక్కువ దాన్ని ప్రమోట్ చేయడం, తద్వారా ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇంకా బలోపేతం చేసినట్టు అవుతారనమాట. అలాగే ఇంకా స్త్రీలకు కూడా ఉద్యోగాలలో వాటిల్లో కూడా ఇంకా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించడం. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే అండి, క్యాన్సర్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది అనమాట. సో అలాంటిది అసలు మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది లేకుండా చేయడానికి ఇంకో పెద్ద ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది అలాగే మిగతా వాళ్ళకి కూడా వివిధ వర్గాలకు కూడా చూసుకుంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి
సో ఆయుష్మాన్ భారత్ యోజన ఏదైతే ఉందో 70 ఏళ్ల పైన ఉండే వాళ్ళందరికీ కూడా 5 లక్షల పైన ఇన్సూరెన్స్ రావడానికి ఇది ఒక పథకాన్ని పెట్టుకున్నారు అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చూస్తే చాలా కుటుంబాల్లో వాటిలో ఏంటంటే, ఒకవేళ పిల్లలు ఇక్కడే పనిచేస్తుంటే సరే వాళ్ళకి ఏదో కొన్ని కంపెనీస్ లో పేరెంట్స్ డిపెండెంట్ గాను అవి చెప్పి ఇన్సూరెన్స్ ఇస్తారు, కానీ చాలా మందికి వాళ్ళంతట వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళంతట వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే కుదరదు, చాలా కష్టం, ఇవ్వరు కూడా, చాలా కండిషన్లు ఉంటాయి. సో అటువంటిది వారికి సీనియర్ సిటిజన్ కి చాలా మంచి పథకం అనమాట ఇది. సో ఇది ఒక 5 లక్షల పైన వస్తుంది. అలాగే కొన్ని సోషల్ సెక్యూరిటీ పథకాలు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆఫీసులకి బ్యాంకులు చుట్టూ తిరగకుండా, అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ లైఫ్ సర్టిఫికేట్ అటువంటి తిరగకుండా వీళ్ళే ఇంటికి వస్తాము అని ఒక ఇస్తున్నారు, గ్యారంటీ ఇస్తున్నారు అనమాట. సో అలా మిగతావి కూడా చాలా అంశాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు చూస్తే రైతులకి కిసాన్ సమ్మాన్ అని ఉంది, ఇప్పుడు ఎలాగో 6,000 వరకు ఇస్తున్నారు. సో అదైన తర్వాత ఇంకోటి ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే దాంతో పాటు అక్కడ టెక్నాలజీని యూజ్ చేసుకుని మనకి ఏ కాలంలో ఏమవుతుంది అని చెప్పగలిగే ఒక ప్రణాళికను, లేకపోతే అక్కడ ఉండే సమస్యలకి ఏమైనా రిజల్యూషన్స్ ఇవ్వడానికి దానికి కూడా మంచి పథకాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ లో కూడా, అంటే సారీ ఇరిగేషన్స్ లో కూడా ఒక 25 లక్షల హెక్టేర్లకి మన కెపాసిటీ డెవలప్ చేద్దామని చూస్తున్నారు అనమాట, కృషి సించాయ్ యోజన నుంచి. సో అలా ఇవి కూడా టెక్నాలజీతో కలుపుకొని ముందుకెళ్ళడానికి. సో ఇంకోటి ఏంటంటే, ఒక భారత్ కృషి శాటిలైట్ అనేది ఒకటి స్పెసిఫిక్ గా మనకి రైతుల గురించి, అంటే ఏ క్రాప్ వేస్తే ఎప్పుడు బాగుంటుంది, పెస్టిసైడ్ కి వేస్తే బాగుంటుంది, అక్కడ సాయిల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక ఫోకస్డ్ అనమాట. అంటే మీరు చూస్తే ఒక కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకి రైతులకి ఈ టైంలో మీరు ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, మీరు నష్టపోరు. అలాగే వాళ్ళకి ఎంఎస్పి కూడా పెంచుదాం, అంటే ఆల్రెడీ పెంచారు, ఇంకా నెమ్మదిగా పెంచుదామని వాళ్ళ ప్రణాళిక అనమాట. సో ఆ ఎంఎస్పి పెంచి అలాగే ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో చేస్తే బాగుంటుంది అన్న పద్ధతిలో ముందుకు వెళ్తుందన్నమాట గవర్నమెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.